జై శ్రీరామ్. మన సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గురు పౌర్ణమి విశేషాలు ఏంటి? ఆ రోజున మనందరం ఎవరిని పూజించాలి? జూలై 21 ఆదివారం 2024 రోజున ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగాను, వ్యాసుని జన్మతిథిని గురు పౌర్ణమిగా మనందరం కూడా జరుపుకుంటాము. వేదాలతో పాటు మహాభారతం, భాగవతం, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలను రచించారు వ్యాసుల వారు. గురువు అనగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి, ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులను నమస్కరించి ఆ రోజున గురు పూజా మహోత్సవం జరిపి మన గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారి ఆశీర్వాదము మనమందరం కూడా పొంది వారిని సత్కరించి మనకి మంచి మార్గం వైపు మన జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ఇలా చేస్తాము. గురు అనే పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని తొలగించి రు అనే అక్షరం వెలుగుని సూచిస్తాయి. జై శ్రీరామ్.